తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. భవానీ గోల్డ్ కంపెనీ. ఇక్కడ చూడు 14 మంది శిశువులు దో ఆర్మెంట్ పెట్టి చూడు, తపలెట్టి చూడు, దకీకులు చూడు, దయం చెప్పేదే నిజం అనుకుందాం. వాళ్ళు గాలే సోకిందని అనుకుందాం కొంతసేపు. చాలా వరకు ఎక్కడెక్కడ పట్టినాయి, ఏ ప్రాంతాల్లో అంటే సాగు పోయిన చోట, లేకుంటే దినాలు పోయిన చోట, లేదంటే చూడి ఎందుకు చెప్పు, దేనికి చెప్పు, మరి ఇన్నాళ్ళు ఉండి నువ్వు పోనంట దేనికి పోవు? ముఖ్యంగా బిడ్డలు పుట్టలేదు దేని వలన అని నాకు జవాబు అడిగినావు మేడం. మరి ఇన్ని రోజులు మరి సంతానం కలగకనంటే ఏ తప్పు ఉంది అని అడిగినావా? మీలాగా చాలా మంది కూడా మేము గాలి పట్టిన వాళ్ళని, దయ్యం పట్టిన వాళ్ళని వదిలిస్తాము, మా దగ్గరకు రండి అని చెప్పి నీట్గా బోర్డులు వేసి టీవీలలో సెల్లీలో వశీకరణ చేయబడిన అని చెప్పి నగ్న పూజల పేర్లతో ఆడవాళ్ళని వాడుకొని మోసం చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మీ దగ్గర నిజంగా అంత శక్తిగానే ఉంటే, ఆ దయ్యాన్ని కంట్రోల్ చేసే అంత శక్తి ఉంటే ఒక్కటి మీరు ఉపయోగించి ఒక మంత్రం చెప్పండి. చెప్పాలా మేడం? చెప్పండి. చెప్పాలా? అరికాలు ఉంటే రాజులు పదమన కట్టు కడుతుంది, కిరికలు ఉంటే కిరాలు పదమన కట్టు కడుతుంది, మా కాడంటే మెంటల్ గా కొంచెం డిస్టర్బ్ అయ్యి కూడా వాళ్ళ ప్రవర్తన అనేది ఓ రకంగా మారిపోతుంది. దానికి గాలి, దానికి దయ్యాలు అనడం ఇది ఎంతవరకు మాక్సిమం ఆ దయ్యాలంటే ఆడవాళ్ళే దయ్యాలు అని అంటారు. నిజం చూడు మేడం, నేను చెప్తాను, నిజ రూపంగా చూడాలా ఇది ఉండాయా లేవో తెలుసుకుంటే ఒకరోజు. స్వామి, దయాలను వదిలించే క్రమంలో నిమ్మకాయలు ఎందుకు ఎక్కువగా వాడతారు? నిమ్మకాయ ఒకటే వాడతాం. ఎందుకోసం? సీసాలోకి ముందు నిమ్మకాయలు వేసుకుంటాం. అంత స్పెషల్ ఎందుకు అసలు దయ్యాలకి? దయ్యాలకంటూ అదేందో పండగల్లాగా దయ్యాలకంటే ఒక స్పెషల్ డే అమావాస్య అనేది అంత కఠినంగా ఎట్లా చెప్తారు? అయిపోతుంది అమాస రాని పున్నం రాని ఆ ఉల్లులో ఉండదు కదా. బుడబుక్కులు అంటారు, అది అంటారో అన్నారో నాకు, బుడబుక్కులు అని పెద్దోళ్ళు అంటారు. అది తెల్లవారుజామున 4కి 5కి వస్తారు. వచ్చి వాళ్ళు ఏదో పలుకు చెప్పేసి, మనం వాకిలు తీసినా డోర్ తీయకపోయినా వాళ్ళు చెప్పేది వాళ్ళు ప్రతి ఇంటికి చెప్పిపోతారు. డబ్బుల కోసం ఏదేదో అవుతారు వాళ్ళు ఇస్తారా? జనాల్లో ఉన్న డౌట్లన్నీ కూడా ఈరోజు మీతో మాట్లాడేయాలి, దయాలు లేవని నేను చెప్పి వాదిస్తాను, ఎట్లా ఉన్నాయని చెప్తారు మీరు అని చెప్పడానికి ఇక్కడికి వచ్చింది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి అన్నమయ్య డిస్టిక్ గాలివీడు మండలం నూలివీడులో అయితే ఇప్పుడు మనం ఉన్నాము. ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే, ఏదో జరిగిపోయింది, నీకెవరో చేతబడి చేశారు, నిన్నెవరో వశీకరణ చేశారు, అందుకే నువ్వు ఇలా మారిపోయావంటూ చాలా మంది ఇంట్లో వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కాకపోతే చాలా మంది హెల్త్ ఇష్యూస్ లేకుంటే డిప్రెషన్ వల్ల ఇలా అయ్యారు అని చెప్పి ఎవరు అనుకోవడం లేదు. గాలి చేరింది, భూతాలు ఉన్నాయి, వశీకరణ చేస్తున్నారు, మరుగుమంది ఉండాలి అని చెప్పి కొంతమంది ఇదే నిజం అనుకుంటున్నారు. కాకపోతే ఇది కొంతమంది నమ్ముతున్నారు, ఇది కొంతమంది అస్సలు నమ్మట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో ఇలాంటివన్నీ లేవు, ఇవన్నీ మూఢనమ్మకాలు అని చెప్తుంటే కొంతమంది ఇదే వాస్తవం అని చెప్పి ఎక్కడెక్కడ బాబాలని, స్వామీజీలని చెప్పి తిరిగి వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటూ, బంగారు పోగొట్టుకుంటూ, వాళ్ళు ఏ పూజలు చెప్తే ఆ పూజలు చేస్తూ ఇంకా వాళ్ళ ప్రాణాల మీద అయితే తెచ్చుకుంటున్నారు. దీనిలో నిజాలు ఎంత ఉన్నాయి అని తెలుసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ స్వామి ఉన్నారు, స్వామితో మాట్లాడి మరిన్ని వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్తే. స్వామి నమస్కారం మేడం. స్వామి ఎలా ఉన్నారు? బాగుంటాం మేడం. బాగున్నారా? మీ పేరు స్వామి? మా పేరు వెంకటరమణ స్వామి. వెంకటరమణ స్వామి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ? 30 సంవత్సరాలు పూజలు చేస్తూనే ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి ఈ అక్క దేవతల్ని నమ్ముకొని నేను పూజలు చేసుకుంటాను. వచ్చే జనాలకు వాళ్ళకి ఏదో విధాయకం బాగలేకుంటే నేను నా దేవతలు నేను బాగుపరిచి చక్కగా పెట్టి పంపిస్తాను మేడం. స్వామి, ఎవరెవరు వస్తుంటారు స్వామి ఇక్కడికి? వస్తారు. అంటే ఎలాంటి వాళ్ళు? ఇక్కడ ఏదన్నా ఉండే వాళ్ళు వస్తారు. మరి గాలి సంబంధం అంటే తెలుసునా మేడం నీకు? గాలి సంబంధం వింటా అంటారు. దయ్యాలు చెప్పితేనే భయం వేస్తుంది. దయ్యాలు తీసేవనే నేను ముఖ్యంగా దండిగా ఉన్నాయంటారా? అయ్యో రామ, ఇక్కడ చెప్పేది ఇంటే చాలు నువ్వు ఒక రోజు మేడం. వస్తాయా ఒళ్ళోకి? అయ్యో రామ, అట్లని కాదు, వస్తాయి. ఇప్పుడు ఉండే ఆధునిక ప్రపంచంలో మనకి అలా డాక్టర్ల దగ్గర నుంచి ఎవరి నుంచి కాదు, అది మా నుంచి అవుతుంది. నమ్మచ్చు. సరే స్వామి, ఇప్పుడు ఇవంతా దేవుళ్ళంతా బాగుండదు, ఇక్కడ పూజలు చేసుకుంటున్నారు, చక్రగా విగ్రహాలు పెట్టి, ఆ అద్దాలు, ఆ కట్టెలు, ఒక్కసారి దాని గురించి చెప్తావా? దాని గురించి ఊరికి అదుపు అంటే చెప్తావా చెప్పవా? మళ్ళీ చేసేదేంలే.
ఒకసారి చూపించండి. ఒకటేనా అద్దం? ఈడొకటి, ఈ అద్దం ఒకటి. ఆ అద్దాలే వాళ్ళకి చూపించు. ఇక్కడ కూర్చొని పెట్టి ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడ వాళ్ళు కూర్చున్నప్పుడు ఈ అద్దం చూపిస్తారు. ఈ దేవతలందరూ వచ్చి వణికేస్తారు టక 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 టకటక. అప్పుడు ఎవరు నువ్వు, ఎందుకు వచ్చినావు, ఎంత బాధ పెట్టినావు, ఎక్కడెక్కడ తిప్పినావు, నీ పేరు ఏమి చెప్పు, మగవనువా లేడీస్ ఎవరు చెప్పు అని చెప్పేస్తారు. స్వామి ఇప్పుడు వాళ్ళు నేను వచ్చి 3 సంవత్సరాలయ్యా, కడుపు నొప్పి పెట్టింది నేనే, తలనొప్పి పెట్టింది నేనే, ఏడిపించింది నేనే, పోతావా పావా, పోతాను, వెళ్ళిపోతారు. అంతరం వేస్తారు. స్వామి మీ దగ్గరకు వస్తా ఉంటారు. ఎలాంటి వాళ్ళు వస్తా ఉంటారు? ఎక్కువ ఆ గాలి సంబంధం ఉండేది ఎక్కువ ఎక్కువ ఎక్కువ. నమ్ముతా అన్నారా? నమ్ముతారు, చూస్తే తెలుస్తుంది మేడం. మరి అంతరం వేస్తే రెడీ. ఎంతో హాస్పిటల్లో డబ్బులు పోగొట్టుకొని నువ్వు చెప్పినట్టు ఎక్కడెక్కడ పోయి మోసాలు చేసిన పూజారులు చూసి, నీకు ధర్మమైన పూజారు ఆడ బాగా చూస్తాడు, ఇవి డబ్బులు అడగడు, ఇబ్బంది పడకుండా లక్షణంగా చూసి పంపిస్తాడు, బాగుపడతారని ఒకరికొకరు చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా, కడప జిల్లా, ఈ 3 జిల్లాల నుంచే. ఇంకెక్కడి నుంచి రారా? బెంగళూరు, అనంతపురం, బొంబాయి నుంచి కూడా వచ్చినారు. బొంబాయి అంత పెద్ద సిటీలో, హైటెక్ సిటీల్లో ఇట్లాంటివి ఉన్నాయంటే ఇంక ఎట్లా నమ్మమంటారు? నేను అడుగుతున్నాను, మిమ్మల్ని బ్లేమ్ చెయ్యట్లేదు నేను. ఆధునిక ప్రపంచం, టెక్నాలజీ ఉంది. వాళ్ళు ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఉంటది కదా, ఏదో ఒక చిన్న జబ్బులు ఉన్నా కూడా ఇళ్ళల్లో ఏమన్నా ఇస్తారంటే, నీకేమైనా గాలి సోకిందేమో, నువ్వేమైనా దాటినావేమో అట్లని కొంతమంది అనుకుంటారు. మీరు చెప్పినట్టు అది నిజమా అబద్ధమా? నిజం ఉంటుంది, కొన్ని నిజము కొన్ని అబద్ధం ఉంటాయి, అది తెలుసుకోవాలి. మీరు కనిపెడతారా వీళ్ళు డూప్లికేట్, వీళ్ళు దయ్యం పట్టినా కూడా యాక్టింగ్ చేస్తారు? కనిపెట్టే కదా ఇక్కడ చేసేది మేడం, కనిపెట్టుకుంటే చేయలేము. ఓకే, నీకు ఏముంది, ఎక్కడుంది, ఏం పరిస్థితి అంటే ఆ స్వామి ఒళ్ళుకి వచ్చి, సరే నాకు ఆ కట్ట ఒకసారి ఎత్తుకోండి చెప్తా. ఎందుకు చూద్దాం ఒకసారి కట్ట ఎత్తుకోండి. వాళ్ళకి కొడతారా? కొడతామా? ఏముంది, ఏం స్టిక్ కూడా ఏమి లేదు, ఊరికి చెంపురు. ఓకే, ఇట్లా అంటే భయం అన్నమాట. చెప్తావా చెప్పవా? చెప్తా స్వామి. చెప్పిన వాళ్ళు ఉన్నారా? ఎంతో లేదు, 10,000 మందికి నేను అన్ని దర్శనాలు చేసిన తల్లి. స్వామి మీరు అంత బాగా చక్కగా జనాలకి ఉపయోగపడే పని చేస్తాను అంటున్నారు. మీరు దయ్యము ఒకవేళ ఒంట్లో లేకపోయినా కూడా నాకు ఒళ్ళో దయ్యం ఉంది అని చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు నిజమైన వాళ్ళ అబద్ధమైన వాళ్ళ తెలుసుకొని బయట పంపిస్తా. మళ్ళీ మీరేం చెప్పరా వాళ్ళని? ఎందుకు ఇట్లా మళ్ళీ ఏమన్నా ఉంటే ఏదన్నా ఒళ్ళు నొప్పులు, కడుపు నొప్పి, ఏదో తల నొప్పి ఏదన్నా ఉంటే దానికి మరుసుకరప అందరం వేసి పంపిస్తారు. మీరు కనిపెట్టేస్తారు. వైద్యం ఎందుకు చేయాలి మేడం? ఎట్లా కనిపెడతారు మీరు? అది 5 కూర్చొని పెడితే చెక్ చేస్తాం, ఉంటే 5 నిమిషాల్లో బయట పడిపోతుంది. ఎలాగా? ఇక్కడ ఊగి నువ్వు ఉండలేవు, వీడ ఊగుతారు, చెప్తారు. నేను మా తాతను మా పాపకు పట్టినాను, మా అత్తగని నన్ను కోడలకు పట్టినాను అని చెప్తారు. ఇట్లా చెప్తారు. మీరు వదిలించేటప్పుడు ఎలాంటివి చేస్తా ఉంటారు? వాళ్ళు అన్ని చెప్తారు. చెప్పిన తర్వాత పోతామని అడుగుతాము, అడిగిన తర్వాత వెళ్ళిపోతాము అంటారు. వెళ్ళిపోయినప్పుడు అది తీసుకుంటాము. ఏది? కొంచెం ఇట్లా జుట్టు కట్ చేసుకుంటాము, మరి అది తీసేస్తాము. తర్వాత మళ్ళీ అంతరం వేసాము. మా ఇప్పుడు ఏదో పాట పాడతాం అంటున్నారు కదా, ఒక్కసారి ఆ పాట పాడతారా? కూర్చుందామా? కూర్చోండి. బాలుడు బాండన్నా ఒరే గలుగాలంటారు జగన్న నాటకం ఎత్త చూడు, అక్కడ చూడు 14 మంది శిశువులు ఆర్మెంట్ పెట్టి చూడు, తపలెట్టి చూడు, దకీకులు చూడు, దయం అట్లా మా మేడం మా పని. చెప్తావా చెప్పవా? గదరా బాలుడు బాండన్నా ఒరే గల్లు గల్లునా వస్తావయ్యా బాలుడు బాండన్నా, ఈ భూతాలంటేనే పట్టావయ్యా బాలుడు బాండన్నా. లెక్కలేని మందికి సవరించినాను మేడం. నేను పోను అని అంటే దైవం ఏం చేస్తారు? పోనంటే వదిలేమేమో. ఏం చేస్తారు? ఇవన్నీ ఎక్కడ చూసిన చూడు. కొడతారా? కొట్టరు కదా. కొట్టను. కొట్టేది అదుపు అంటే ఎలా చేస్తారా? మీరు కావాలని నన్ను భయపెడతా ఉన్నారు. నువ్వు చెప్పమంటే చెప్పినాను కరెక్టే, కాకపోతే దయ్యం మేము అట్లా అనుకుంటాం. అప్పుడు సరే మీ మాట నిజం అనుకుందాం, మీరు చెప్పేదే నిజం అనుకుందాం, వాళ్ళు గాల్లే సోకిందని అనుకుందాం కొంతసేపు. చాలా వరకు ఎక్కడెక్కడ పట్టినాయి, ఏ ప్రాంతాల్లో అంటే సాగుపోయిన చోట, లేకుంటే దినాలకు పోయిన చోట, లేదంటే చూడి బాలమ్మ బాగా పూలు పెట్టుకొని బాగా బట్టలు దుడుకొని దారింటి పోతాంటే నేను వచ్చి బాలమ్మలో చేరుకున్నాను అంటుంది. నీకు ఆమెకి ఏమి సంబంధం?
ఆమె బాగా ముచ్చటగా నాకు కనపడింది కానీ నేను వచ్చినాను. ఎవరు సంబంధము? ఏం చేసుకుంటుంది ఒళ్ళో దూరి? ఇవన్నీ నొప్పులు పెడుతుంది. కడుపు నొప్పో తలనొప్పో లేకుంటే ఒళ్ళు నొప్పులు ఏదో ఒక నొప్పి పెట్టి వాళ్ళని 3 ఏళ్ళు 2 ఏళ్ళు 6 నెలలు సంవత్సరం ఇబ్బందులు పెట్టి కూడు లేకుండా చేస్తే మా దగ్గరికి వచ్చి మేము రెడీ చేసి పంపిస్తాం. అప్పుడు కూడు తింటుంది, బాగా లక్షణం. అంటే అనారోగ్య సమస్యలు మాత్రమే గురి చేస్తుంది. కనిపెడితే సరిపోయినా లేకుంటే ఇక్కడ చెక్ చేస్తాం మేడం మేము. అలా కాదు నేను చెప్పేది, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని డాక్టర్ చుట్టే తిరుగుతానే ఉంటాం. చాలా ఏళ్ల నుంచి కూడా ఎన్ని డాక్టర్లు చూసినా ఎన్ని మాత్రలు వేసి ఎన్ని సుదులు వేసినా ఈ సంబంధం పోదు మేడం. అది పోనే పోదు. వాళ్ళు డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని పోదు. అయితే ఇంకొకటి, ఎంతో మంది పూజారులు ఉన్నారు దేశంలో. అవినా శక్తి అనేది, ఆ మంత్రశక్తి, ఆ ప్రభావం ఉండేవాని కానే పోతాయి. ఊరికి అనాథ బుర్రాంచి తాళం కొట్టి డ్యూటీ బట్టని ముడేసి చేసేస్తే పోవు. బాగా గుర్తించుకో మేడం. డూపు కాదు, తాన శక్తి ఉండాలా మంత్రం. దాన్ని పోగొట్టేదానికి మీరు ఇప్పుడు ఎన్నేళ్లుగా నుంచి చేస్తున్నారు? 30 ఏళ్ళుగా చేస్తున్నారు. మీ నాన్నగారు? మా తాతగారి నుంచి ఉంది. తాతగారి నుంచి వారసత్వం నుంచి ఉంది. మాది ఒకటే కాదు, మా తాతగారి కాడి నుంచి. ఇక్కడే వదిలేస్తారా? ఇంకా అటు సైడ్ కొండ కింద ఏం చేస్తారు? ఇక్కడ శ్రీశతం భద్రపరిచేస్తారు. స్వామి, గాలి, దయాలు, భూతాలు, చేతబళ్ళు, వశీకరణలు, మరుమందు పెట్టడాలు ఈ కాలంలో లేవు అని చెప్పి నేను చెప్తా అన్నాను. నేనే కాదు, చాలా మంది కూడా లేవు అంటున్నారు. ఇది 100% నిజం. మీరు అది ఉంది ఈ కాలంలో కూడా? అక్కడి నుంచి చూడు మేడం, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మాకు గాలి సంబంధం ఉంది, మా బిడ్డ చాలా ఘోరం అయిపోయింది, మాకు హాస్పిటల్ అన్నీ అయిపోయినాయి, ఏరో వాళ్ళు చెప్పింటి మీ దగ్గరికి వచ్చినాం స్వామి, దీని పరిష్కారం ఏమి చూడంటే అక్కడ కూర్చొని పెడితే వాళ్ళంతా వాళ్ళే, ఎవరమ్మా నువ్వు వచ్చినావు, ఆ వాళ్ళమ్మని ఎందుకు ఇబ్బంది పెట్టినావు, దేనికి వచ్చినావు అంటే, నేను వచ్చి 3 ఏళ్ళు అయ్యా, నేను ఆ పాపని ఇబ్బంది పెడతాను, నాకు మనవరాలు ప్రేమతో నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను, ఏమో ఉంటుంది. అంటే ప్రేమ ఉంటే వచ్చేస్తారా గాల్లో? మేడం ఎంతవరకు వచ్చేస్తారు. భార్యకు భర్త కూడా వచ్చేస్తారు స్వామి మేడం. భర్తకి ఇబ్బంది మాక్సిమం దయ్యాలంటే ఆడవాళ్ళే దయ్యాలు అని అంటారు. నిజం చూడు మేడం, నేను చెప్తాను, నిజ రూపంగా చూడాలా, ఇది ఉండాయా లేవు అని తెలుసుకుంటే ఒక రోజు మన గుడికాడు ఉంటే కన్నా తెలుసుకుంటాం. కరెక్టే స్వామి. మెంటల్ గా కొంచెం డిస్టర్బ్ అయ్యి కూడా వాళ్ళ ప్రవర్తన అనేది ఓ రకంగా మారిపోతుంది. దానికి గాలి, దానికి దయ్యాలు అనడం ఇది ఎంతవరకు కరెక్ట్? చాలా మంది దెబ్బతీస్తాను మేడం దీంతో. అట్లా చెప్పి చాలా మంది గొప్పగా బాగు చేసి పంపించినాం మేడం మేము. మీరు పేరు కూడా చెప్తుందా? పేరు చెప్తుంది, ఖచ్చితంగా పేరు చెప్తుంది. అయితే పోకుండా ఎట్లా మా అమ్మ బాధపడుతుంది చూడు, ఇంత ప్రేమగా ఉండి నువ్వు పట్టి ఆమెను బాధించే పోకుండా పోతే ఎట్లా అంటే పోతాలే, నన్ను బాగా ఒక సంవత్సరము ఏడాదికి ఒకసారి కాయా కప్పురం కొట్టుకుంటే నేను ఎప్పటికి రాను ఉంటుంది అంటదా. అంటే సమాధుల దగ్గర సంవత్సరానికి ఒకసారి వెళ్ళి దగ్గర గౌరిచే నేను ఎప్పటికి రాను, పలకరీకనంటే నేను ఎంత ప్రేమగా అంటే చూస్తే నేను వచ్చినా ఉంటాను. ఎంతమందికి మీరు దయ్యాలు వదిలిచ్చి ఉంటారు? నాకే దిక్కు తెలియదు. అంటే ఉంటది కదా ఇంతమంది అనేసి, ఒక 200 మంది 100 అలాగా? 200 నా సర్వీసులో 30,000 మంది పైన. 30,000 మంది? 30,000 మంది దయ్యాలు వదిలిచ్చినారా? ఏమనుకున్నావు మేడం? సరే వదిలిచ్చినారు, అవి మళ్ళీ మీకు రివర్స్ అయి కొట్టిందా? ఒకటి చెప్తా ఏను మేడం, ఈ దయాలు వదిలిచ్చిన వాళ్ళు రేపు శివరాత్రి కదా, మహాశివరాత్రి బుధవారం, ఆ బుద్ధ దయ్యాలు వదిలిచ్చేసిన క్రమంలో అదేమన్నా రివర్స్ కొట్టి మీకు ఏమన్నా తగిలాయా? మాకు రివర్స్ రావు, మేము అంత శక్తిలో ఉన్నాం. రివర్స్ మాకు వచ్చేదానిక అయ్యా అమ్మాయి అంత సులభంగా మేడం. అమ్మో, దయ్యాలనే కొట్టేటట్టు. దయ్యాలు మనకి రివర్స్ వచ్చేటికంటే నీళ్ళ వంటి మేము ఈ సర్వీసులో ఉంటామా. ఈ విద్యని మీ శిష్యులకు కూడా నేర్పిస్తున్నారా? నేర్పించేవాళ్ళుగా ఉండరు వాళ్ళు. మాకు పట్టుదల కావాలా, మాకు విద్య కావాలనే వాళ్ళకు ఇస్తారు. వాళ్ళు మాతో పాటు సవరించి చంపిస్తాం కావాలన్న వాళ్ళకు. వద్దన్న వాళ్ళకు మనం ఏం చేస్తాం? మనం ఏం చేయలేం. మీరు ఓకే, మీ వారసత్వంగా వస్తున్నారు కాబట్టి మీరు ఈ పల్లెలోనే ఉంటారు. మా విధాతంలోనే మాతోనే పోతుంది కానీ పరావాళ్ళు వచ్చి చేసుకోలేకుంటారు, చేయలేకుండా. పద్ధతి ఉండాలి, చాలా పద్ధతి. ఏం పద్ధతులు? అన్ని పద్ధతులే. పద్ధతులు అంటే ఈ మంత్రం లోపల ఎమురుకుని నేర్చుకున్నాం కాబట్టి పద్ధతి ఉండాలి. ఓకే, దాని కూడా నియమనిష్టలు ఉండాలి మేడం. ఉండకపోతే నువ్వు చేసేయలేము. బాగా కంట్రోల్ గా ఉండాలి. ఈ బట్టలు వేసుకున్నాం, మరి తినడానికి వస్తువులు తినకూడదు, అపశుద్ధం పంటలు పలకూడదు, మోసం చేసి తీసుకోకూడదు, పద్ధతి బాగుండాలి. ఆ భగవంతు ఇచ్చిన కాడికి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. మీలాగా చాలా మంది కూడా మేము గాలి పట్టిన వాళ్ళని, దయ్యం పట్టిన వాళ్ళని వదిలిస్తాము, మా దగ్గరకు రండి అని చెప్పి నీట్ గా బోర్డులు వేసి
టీవీలలో సెల్లులో వశీకరణ చేయబడిన చెప్పి నగ్న పూజల పేర్లతో ఆడవాళ్ళని వాడుకొని మోసం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు వినింటారా? విన్నారా? మనకు అవసరం లేదు. అలా కాదు, విన్నారు కదా, వింటున్నారు. మోసం చేసి మీ దగ్గరకు వచ్చారా? మా దగ్గర ఎంతో మంది చెప్పినారు, పలానా చోటు పోతే ఇట్లా అయిపోయి తీసుకుంటే పలానా చోటు పెట్టి తీసుకున్నాడు, ఆయన 30,000 తీసుకుంటే ఆయన 50,000 తీసుకుంటే స్వామి మాకు భలే, మేము 50,000 30,000 మేము అడగం. మరి ఏమైనా బుద్ధి పుట్టింటే రెడీ చేసి పంపిస్తాను. అంటే డబ్బులు డిమాండ్ అయితే లేదు, డిమాండ్ మాత్రమే లేదు ఇక్కడ మేడం. మీరు ఏమన్నా చెప్పండి, డబ్బులు మాత్రం డిమాండ్ లేదు. తాత నేర్పించిన విద్య ఇది ప్రజల కోసం. ప్రజలు మంచివాడు పర్వాలే, తాత బాగా చూస్తాడంటే సార్. మేము ముఖ్యంగా ఈ వీడియో తీయడానికి ఒకే ఒక ఉద్దేశం, మంచిది. దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు, మేము మంత్రగాళ్ళం అని చెప్పి అమాయక ప్రజలు పాపము ఆడవాళ్ళ దగ్గర డబ్బు బంగారు తీసేసుకుంటున్నారు. ఏం అవసరం లేదు మేడం. మీ గురించి నేను చెప్పట్లే, బయట అట్లా జరుగుతుంది కదా. మోసం చేసినారు వాళ్ళే వచ్చి ఇక్కడ చెప్తారు, స్వామి అయిన డబ్బులను బాగొట్టుకుంటుంది, వాడు ఇటు చేసి పూజారి ఇటు చేసి అని వాళ్ళు చెప్పచ్చు అంటే మాకే అసహ్యం అయిపోతుంది. దయ్యాలు వదిలించేటప్పుడు అవే మిమ్మల్ని తిరిగి అటాక్ ఏమైనా చేసాయా? చేయలేం. చేసే అంత ఆస్కారం ఉంటే ఈ విద్య నేర్చుకోకూడదు. అటాక్ అంటే లేచి ఆ ఊగడంలో లేచి మీ మీదకి వచ్చి మిమ్మల్ని ఇబ్బందులు పెడతాదని మీరు చెప్పేది. మమ్మల్ని పెట్టలేరు. ముట్టుకొని కూడా ముట్టుకోలేవా? మా దగ్గరికి చేర్చ కూడా జరగదు. ఎలా కంట్రోల్లో పెడతారు? మీకన్నా డబల్ గా ఉంటారు మనుషులు, హైట్ గా. ఏ డబల్ చేయి పట్టుకుని ఈసిరి ఆడేస్తారు. అదే నేను ఒక చిన్న డౌట్, మీరు కొంచెం పెద్దగా కనిపిస్తున్నారు వయసులో, ఎవరన్నా లావుగానో లేకుంటే హైట్ గా మీకన్నా శక్తివంతులు వచ్చి మీ మీద అటాక్ చేయొచ్చు, వాళ్ళని కూడా మీరు ఎట్లా కంట్రోల్ నిలబెట్టేస్తారు? ఎట్లా కంట్రోల్ చేస్తారు? శక్తికి చూడాలి, మీ శక్తి అక్కడ శక్తి దారిపోస్తాము వాళ్ళ మీదకి. బయట మాటల్లో మంత్రాల్లో చెప్తారా? నీళ్ళు అంటే నీళ్ళ. మీ దగ్గర నిజంగా అంత శక్తిగానే ఉంటే, ఆ దయ్యాన్ని కంట్రోల్ చేసే అంత శక్తి ఉంటే ఒక్కటి మీరు ఉపయోగించి ఒక మంత్రం చెప్పండి. చెప్పాలా మేడం? చెప్పండి. చెప్పాలా? అరికలు ఉంటే రాదులు పాదమన కట్టుకడుతున్న, కిరికలు ఉంటే కిరాల పాదమన కట్టుకడుతున్న, మోకాడుంటే మోపిరి పైన పాదమన కట్టుకడుతును, పెందుంటే పెదవులు వేసిన పాదమన కట్టుకడుతును, నడుపుంటే నాగలికి వేసిన పాదమన కట్టుకడుతును, బట్టల మీద పోతులాల పాదమన కట్టుకడుతును, గుండెల మీద గుత్తిల కట్టుకడుతును, గుతికి నిడుచుకోటీల పాదమన కట్టుకడుతును, సిరుసుండే నరవజయ పాదమన కట్టుకడుతును, అందరికి 2 గంటలు అయితే 3 గంటల పాట మొక్కంటి వీసులు కాటమరాజు నీ పాదమన, కాశీ రామేశ్వరానికి కావిడి వచ్చి బతరండి నీ పాదమన, నిల్లు నెత్తిపెట్టి కొట్టుకోపలేవు నీ పాదమన, అడ్డమారు నీళ్ళు 9 మూలు బచ్చలు బసవ నీ పాదమన, చల్లూరిచిన పొల్లెద్ది నీ పాదమన, ఊరు గడుదు గాడు గడుదు ఊరికి త్రాని వడగల మరి గడుదు 4 మూలలు గడుదు నడికట్టు గడుదు, పొడవచ్చిన బసవను పోటు తప్పిత్తు, కరవచ్చిన నాయ చేసిన కాడు తప్పిత్తు, మండే మంటలాద్దు పారే నీళ్ళు గడుదు, 33 శబ్దాలు గడుదు, 160 పంపలు గడుదు, నాకట్టు బ్రహ్మకట్టై నా వాక్ బ్రహ్మకి గాలి పీడుని పిశాచి కామిని మోమిని కంటకండ కీలికేలు నన్నరం పరిశోధించి 17 పోతాలు బట్టి పడ నీ పాదమన, 7 సముద్రాలు ఏకం చేసి హనుమంత లంకిన బట్టి ముక్కు చెవులు తీసి కరగాలికేసి రాచేసల బట్టి వనం పేరుకి తల కింద లేచి వన బాలకలు చంపి అంతర్మేఘాలు ఇంద్రజిత్తును గొంతులు కోసి రామపాదకానికి ఇచ్చి రామరామ లోకాచుడ నా మంత్రం కాదు నీ మంత్రం, నా వాగ్గాది నీ వాకు, రామస్వామి లక్ష్మణ పాదమన, అరివేలి మంగమ్మ, ఆదులు వచ్చిన అక్క పప్పురి చెప్పిరి గురు పంతరాయ చేసలకు, పాలేసిన పాపాను పైరు గోవింద పేరు శ్రీజం పేరు శ్రీత కట్టారు, కలకోటి చిన్నాలు పల్లెని పెట్టి కన్నతల్లి కాదని పాపాను బుద్ధులు, ఓం రామ్ హ్రీం చలోజావు. గాలన్న పీల్చుకున్నారా? కంటిన్యూగా చెప్తానే ఉండారు. ఇది ఇలాంటి మంత్రాలు చెప్తారా వాళ్ళు కంట్రోల్ చేయడానికి? చెప్పుకుంటే కంట్రోల్ కాదు, అన్ని చెప్పి. ఇన్ని విద్యలు తెలిసి మీకు వశీకరణ అనేది కూడా మీకు వస్తుందా? మనకు తెలియదు, అబద్ధం చెప్పకూడదు మేడం. మనకు తెలియనప్పుడు మనం ఎందుకు చెప్పాలి? మనం ఏది ఈజీ మీద పోయేవాళ్ళము, ఏదో గాలి సంబంధం ఇంటి సమస్యలు ఏదన్నా ఉంటే చెప్పగలిగాని అవన్నీ మరుగు మందు పెడతారు కదా, అది తీస్తారా? మనం ఒకవేళ ఇబ్బందులు పడి వాళ్ళకు ఉండేది లేని ఆ స్వామి చెబితే తీస్తాం. మీరే తీస్తారా? తీస్తాం. మరి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు పెట్టాలా చేయాలంటే మనం చేయం. చాలా మంది కూడా చేయం. మనం సెల్లుల్లో లైవ్ అని పెట్టేసి కింద జాతకాలు చెప్పబడరు, ఆశపడి ఏదేదో చేస్తారు. మనం చేయం మేడం, మనకు అవసరం లేదు. మీ మాటలు బాగుపరిచే మాటే చెప్తాం కానీ చెడగొట్టే మాట మనకు వద్దు మేడం. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పినారో అవి జనాలు విని మోసం చేసే వాళ్ళు ఎవరు, మోసం చేయని వాళ్ళు ఎవరు, మనం చాలా వరకు చెప్తాం ఇది గాలి కాదు, ఇది దయ్యం కాదు, మీకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయంటే వాళ్ళ నమ్మకం ఏంటో వచ్చి చూపించుకుంటారు. గుళ్ళు మసీదులు అవి ఇవి చుట్టుకుంటారు, దాన్ని ఎవరు ఏం అనడానికి లేదు. ఎంత చెప్పి చూసినా కూడా వాళ్ళు కొంతమంది వినరు. కొంతమంది దొంగ స్వామీజీ, దొంగ బాబాలు, వాళ్ళకి చేత కాకపోయినా ఆ విద్య చేస్తాము, మేము చేసేస్తాము, మీరు రండి అని చెప్తారు. కానీ మీరు మా తాతగారు ఏదైతే మాకు నేర్పించినారో మేము అది మాత్రమే నేర్పించిన విద్యలోనే తెలియని విద్య నేను చేయను అని మీరు చెప్తున్నారు. అదే చాలా మంచి. అవసరం లే,
నిజాయితీగా తెలియని విద్యలు ఒప్పుకున్నారు. మోసం టక్కర చేసి విద్యలు మనకు అవసరం లే. నిజాయితీగా చేసి వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకు ఉందే లేదో చూసుకొని వాళ్ళు సంప్రదించి ఆశించకుండా డబ్బులు ఆశించకుండా సంప్రదించిపోయిన వాళ్ళమే కానీ మనం అట్లా మోసం టక్కర మనకు అవసరమే లే. నా గుడికి అవసరం అసలు అట్లా అడిగే వాళ్ళు నీ పక్క రానిను మేడం నేను. స్వామి, దయాల్ని వదిలించే క్రమంలో నిమ్మకాయలు ఎందుకు ఎక్కువగా వాడతారు? నిమ్మకాయ ఒకటే వాడతాం. ఎందుకు వాడతాం? ఒకటే వాడతారా ఒకటే. కంపల్సరీగా? ఒకటే. అక్కడ ఏదైనా తీసుకుంటే భద్రించుకుంటాం కదా నిమ్మకాయలో. అంతే. మళ్ళీ అవి ఎక్కడ పడేస్తారు? మేము ఏడవుతాను వేసేస్తాం. అది చెప్పండి సీక్రెట్. ఎక్కడ వేసుకుంటారు అది? అన్ని సబ్బు కొడుకుంటాం. అన్ని ఒక సీసాలు ఒక చేతికి వేసుకుంటారు. సీసాలు పెట్టుకుంటాం. ఏంది గాజు సీసాలు వేస్తారా? ఆ సీసాలు అంటే మీ నమ్మకం ఏంటి? ఆ నిమ్మకాయలో దయ్యం ఉంటది, అక్కడ మూతలు వేసేస్తాం. వేసేసి బేసిక్ అక్కడ గెండుమడుగు ఉంది చూడు మేడం. ఉండది. ఒక సంవత్సరం ఒక్కొక్కసారి ఎన్ని కాయ సంవత్సరాలు కొట్టుకొని అమ్మవారిని తలుచుకొని. గెండిమడి అంటే మన ఆంజనేయ స్వామి. ఓకే. అది ఇంకొకరికి ఆ నిమ్మకాయ తొక్కినప్పుడు కానీ ఎక్కడ ఉంటాయి మనం వేసే కదా, ఎక్కడనో పోతాయి అవి నీటి ప్రవాహంలో వెళ్ళిపోతుంటాయి. సంవత్సరానికి ఒక్కసారి అంటున్నారు కదా, అప్పుడు దాదాపు ఇన్ని నిమ్మకాయలు అవుతాయి. ఉంటాయి కుళ్ళిపోయి పురుగులు పట్టేసి. సీసాలు ఏది తిరగా అన్ని మళ్ళీ సీసాలు ఉన్నాయి కదా. గాజు సీసాలు నిమ్మకాయ వేస్తారు, అది గాజులోనే కుళ్ళిపోతాయి కదా. నిమ్మకాయ కాదు, సీసాలు ఉంటే ముందు నిమ్మకాయలు వేసుకుంటాం అక్కడ, దాన్ని తీసి అన్ని దాంట్లో వేసుకుంటాం. ఓకే ఓకే. కాయ పెడితే కుళ్ళిపోదు. అంటే మీరు చెప్పేది జుట్లు అలాంటివి. ఇంకా వాళ్ళ వస్తువులు ఏమేమి తీసుకుంటారు వదిలించడానికి? జుట్టు కంపల్సరీ. ఏముంటది అంత జుట్టులో? అదే ప్రాబ్లం మాకు. మేము చేసేదంతా దాంట్లోనే ఉంటుంది. అంటే ఆడికి తీర్మానం అయిందని మేడము. ఓకే. పలికిచ్చి చెప్పించి అడిగించి పోవా అన్ని ఆకాశవాణి భూదేవి ఆంజనేయ స్వామి అన్ని చెప్పించుకొని దాన్ని తీసేసి భద్రించి. ఏంటి ఇంకొకసారి చెప్పండి. అంటే ఆ దయ్యం పట్టిన వాళ్ళ దగ్గర చెప్పించుకుంటారా? ఏమని చెప్పిస్తారు? ఆకాశవాణి సాక్షిగా, అక్క దేవతల సాక్షిగా, భూమమ్మ సాక్షిగా, ఆంజనేయ స్వామి సాక్షిగా ఎప్పటికి రావు కదా. రాను. మళ్ళీ ఏమన్నా తిరగా వస్తావా? రాను. వచ్చి ఏమన్నా ఇబ్బందులే, నీకేమన్నా కావాలని చెప్పు. ఒక చీర, ఒక రైక, ఏదన్నా కాయ కప్పురం అని అడుగు, మేము పెట్టిస్తాం బాలమ్మ తన. అట్లా మళ్ళీ నేను నాకు ఇలేదంటే మళ్ళీ రాకూడదు. ఇప్పుడు ఏమన్నా కావాలంటే ఇప్పుడే అడుగు. ఓకే. వాళ్ళ కోరిక ఏమన్నా ఉంటే మీకు ఏ కోరుకుంటే అది. ఏమైనా అడుగుతారు? కోరిక అడుగుతారు. ఏమేమి అడుగుతారు? తిండి. మాకు చీర పెట్టలే, మాకు సంవత్సరానికి టెక్కాయ కొట్టలే, మేము అందుకోసం వచ్చినాం. కొడితే పోతావా? పోతాం. మాకు పలకరించలే, మమ్మల్ని పలకరించారాము. అంటే ఈ ప్రమాణాలు చేసిన తర్వాత రావు అనేది ఒక నమ్మకమా? మళ్ళీ తిరగా వస్తే రాదు. వాళ్ళు ప్రభావం చేసుకున్న దానికి మనం సంబంధం లేదు. అయితే ఎయిర్ కండిషన్ మేడం నాకు. ఎట్లా? సావుకుడు సమర్థకుడు వాడుకుంటే ఉండదు మేము చేసిన పద్ధతి. అంటే ఆ రెండు ఫుడ్ తినకూడదు, దినాలకు పోయిన కంపల్సరిగా. సాగుతే దినాలదా రెండు. అవి చేసుకోకుంటే ఎప్పుడైనా ఇబ్బందిలే, చేస్తే మనం ఏం చేయలేం. మనం ఏం చేయలేము. వాళ్ళు తప్పు చేసిన మనం ఏం చేస్తాం మేడం? అట్లా. మీరు దయాలు వదిలించేటప్పుడు ముగ్గులు వాటిలో కూర్చోబెట్టి ఏమి లేదు ఆడ బీట్లు మనం ఇప్పుడు అంతే, అటు కూర్చోబెట్టడం, వదిలించడం, పంపించేయడం. ఆ పాటలు వాయిద్యము అది ఆనందం అయిపోతుంది వాళ్ళకు. ఓకే. ఆనందమై వచ్చేస్తాడు. మేము డబ్బులు కాసిచ్చేవాళ్ళం కాదు, మరి వాళ్ళు వచ్చినారని ఉపయోగ తీసేది కాదు. వాళ్ళు ఏ ధర్మమో వాళ్ళ ధర్మం వాళ్ళు ఇచ్చారో. ఇన్ని దయాలు వదిలేసినారు కదా, ఎప్పుడైనా మీరు ఒంటరిగా పోయినప్పుడు కానీ నిద్రపోయినప్పుడు కానీ ఈ దయాలు ఉండడం నిజమే అనుకుంటే ఎప్పుడైనా ఇబ్బంది పెట్టినాయి మీకు? అంటే కళ్ళలోకి రావడము? కళ్ళకి రావు, మా జోలికి రావు. అవునా? నిజం చెప్తాను, మా కళలు రావు, మా జోలికి రావు. మీ శిష్యులు అంతా ఎంతమంది ఉంటారు? 14 మంది ఉంటారు. 14 మంది శిష్యులు. అన్ని వాయిద్యాలే. ఎగురుతారా? వాయిద్యాలు, తాంబూరలు, అర్మెంపెట్లు, తగ్గీకులు, మరి పాటలు నేను పాడతాంటే వాళ్ళు పాడుతుంటారు. ఆ ఉగ్రంతో అవన్నీ బయటకు వస్తాయి. అప్పుడు మీరు వదిలిచ్చేస్తారు. అవి లేనిదే రావా బయటకి? రావు. రావు. బాగా మంచి మంచి పాటలు, బాగా వాయిద్యాలు చూసుకుని బాగా అప్పుడు వదిలిచ్చారు. మీ మంత్రాల పాటల మెయిన్ పాటలు పెట్టుకుంటే మళ్ళీ ఒళ్ళుకి వచ్చినప్పుడు ఆ మంత్రాలు చదివించుకుంటాం. ఓహో, దాన్ని బయటకి రప్పించేదానికి ఫస్ట్ పాటలు పాడిన తర్వాత మళ్ళీ మంత్రాలు స్టార్ట్ చేస్తారా? ఏ రోజు ఇక్కడ స్పెషల్? శుక్రవారం రాత్రికే. రాత్రికా? ఎన్ని గంటలకి? 6 గంటల నుంచి తెల్లారి 8 గంటల వరకు ఉంటుంది. ఏంది స్వామి, సాయంత్రం 6 నుంచి తెల్లారి 8 గంటల వరకు శనివారం. అంటే నిద్రపోరా మీరు ఆ రోజు? నిద్ర ఎవరికి వస్తుంది ఈ జనంలో? ఎక్కడ చేయను ఉంటారు జనం. అంటే ఇటు సైడ్ మొత్తం వాళ్ళేనా? అంతా వాళ్ళే, నిజమైన వాళ్ళు. నేను వాస్తవంగా చెప్తాను మేడం, నన్ను నమ్ముకున్నట్టు ఏ పూజ నేను నమ్మలే, ఏ పూజారిని.
ఇప్పుడు బుడబొక్కులోళ్ళు ఉంటారు, ఆ తెల్లవారుజామున 5 గంటలకు వస్తారు, 4కి వస్తే వాళ్ళు వాళ్ళు చెప్పింది చెప్తారు. నిజమా అబద్ధమా? వాళ్ళన్నీ చెప్తారు, వాళ్ళు నిజమేనా? చెప్పింది నేను నమ్మను. అలా కాదు, మీరు మామూలుగా బుడబొక్కులోళ్ళు అంటారు, అది అంటారో అన్నారో నాకు, బుడబొక్కులోళ్ళు అని పెద్దోళ్ళు అంటారు, అది తెల్లవారుజామున 4కి 5కి వస్తారు వస్తారు. వాళ్ళు. వచ్చి వాళ్ళు ఏదో పలుకు చెప్పేసి, మనం వాకిలి తీసినా డోర్ తీయకపోయినా వాళ్ళు చెప్పేది వాళ్ళు ప్రతి ఇంటికి చెప్పి పోతారు. కావు 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 పెడితే ఆ, అది కొంచెం సేపు వాళ్ళకి గమనిస్తుంది, అది నీలో ఏముండే చెప్తుందా కావు. కావు అది దేంతో తయారు చేస్తారు? వాళ్ళకి అది ఏది సంపాదించుకునేదానికి మేడం, అది నిజం పని చేస్తుందా వాళ్ళకి? అది ఇది డబ్బుల కోసం మేడం, అదంతా ఓకే ఓకే. డబ్బుల కోసం ఏదేదో అవుతారా చెప్తారా. అదే ఈ జనాల్లో ఉన్న డౌట్లన్నీ కూడా ఈరోజు మీతో మాట్లాడేయాలి, దయాలు లేవని నేను చెప్పి వాదిస్తాను, ఎట్లా ఉన్నాయని చెప్తారు మీరు అని చెప్పడానికి ఇక్కడికి వచ్చామనిలే మేడం. వచ్చిందాన్ని నేను వివరంగా మనం పోయి వాళ్ళని తెలుసుకొచ్చేది మనకు, వాళ్ళ ఇంటి దగ్గరే చాలా మంది. ఓకే, దయాలు ఇక్కడ వదిలేసా మీరైతే ఎక్కడా చెప్పరు, వాళ్ళందరికి వాళ్ళే. మాకు ఎలాంటి ప్రవర్తన ఉంటుంది దయ్యం పట్టిన వాళ్ళకి ఇళ్లలో? అన్నం తినేదో, కడుపు నొప్పులు వస్తాయి, తలనొప్పులు పెడతాయి, కాళ్ళన్నీ పట్టుకుపోయి చేస్తాయి, ఇట్లా అవతారాలు చాలా గొప్పగా ఉన్నాయి అందరికి. అంటే ఇంట్లో కొట్టేడాలు తిట్టడాలు దయ్యం పడితే అట్లా ఉంటాయా, లేకుంటే గమ్మున ఉంటారా? ఏమని ఏడిపిస్తా ఉంటుంది అంతే. వాళ్ళు ఇంటి వాళ్ళు నలిగిపోతుంటారు మేడం, ఇట్లా అయిపోయా బాగా అయిపోయా, డబ్బులు నైపు చేసుకుంటే మీ పాపకు బాగా లేకుండా పోయా అని వాళ్ళే బాధపడతారు. కుటుంబం ఇంకా రోడ్లలో పోయేటప్పుడు దాటినప్పుడు దారిలో దాటేటి కూడా కొన్ని ఉన్నాయి మేడం. ఇక్కడ మనం లేడీస్ పోతుంది బాగా అందంగా, అక్కడ దారిలో ఏదో ఒకటి వెళ్ళిపోయి ఉంటుంది, అది కూడా వచ్చి ఎముకో గాలి అట్లా సోకుతుంది, సోకినప్పుడు అదే పేరు. ఎన్ని రోజులు ఉంటది అది? మనం పోగొట్టుకునేంత చదువుకుండా ఉంటుంది, దాన్ని తీసేసి మా ఎట్ల వాళ్ళు పోగొట్టితే మళ్ళీ ఉండదు. ఓకే, ఇలాంటి చోట్లలో వెళ్తా కూడా. మరి అమావాస్యకి అంత స్పెషల్ ఎందుకు అసలు దయ్యాలకి? దయ్యాలకంటూ అదేందో పండగల్లాగా దయ్యాలకంటూ ఒక స్పెషల్ డే అమావాస్య అనేది అంత కఠినంగా ఎట్లా చెప్తారు? అయిపోతుంది అంటే ఎట్లా? ఒళ్ళులో ఉంటే అమావాస రాని పున్నం రాని ఆ ఒళ్ళులో ఉండదు కదా, అది ఇంకా ఉత్పత్తి అవుతుంది జాచి. ఒక్క రోజు మాత్రమే పడిపోవటము, భోజనం కన్నా పడిపోవటము, కడుపు అంతా ఊదిపోవటము, చాలా ఘోరం మేడం అవన్నీ అమావాస్య రోజు. అవి చెడ్డ అంటుకు అమావాస్య పున్నానికి జాచి. ఒకవేళ మిమ్మల్ని పిలిస్తే ఎంత దూరం అయినా పోయి వదిలించుకొని రాగలుగుతారా? మేము ఎక్కడ పోము, పిలుచుకొని పోతే మిమ్మల్ని నేను నా గుడి ఇచ్చి ఎక్కడ పోను, వాళ్ళే వస్తున్నారు. మీకు ఏమైనా భయం అక్కడికి వెళ్తే? ఏమన్నా ఏమి ఎక్కడ పోయినా నాకేమో భయమే లేదు. అని మీరున్న చోటుగా ప్రతి ఒక్కరు రావాలా? ఇక్కడికే వస్తారు కానీ నేను పోయేదండి. ఇప్పుడు వయసు వాళ్ళకి దయాలు పడతాయి, గాలి సోకుతుంది అంటారు, ముసలి వాళ్ళకి మరి పెద్దవాళ్ళకి కూడా పడతాయి మేడం. వాళ్ళు ఏం పెడతాయి, ఏం చెప్తారంటే, అయ్యా మా కొడుకులు మా కోడలు పలకరించలేదు, పలకరించిన కాయ కప్పురం వేయలేదు, కొట్టలే నా గోరికి, మరి ఆడ మంచికి పట్టి ఇబ్బందులు పెట్టాను అంటే నాకు బీడీ సిగరెట్ ఇస్తే పోతా లేకుండా పోనుంటాం. అప్పుడు మా పూజలో మేము బీడీ ముట్టించాలా, ముట్టించి చేతికిస్తే ఆ కొట్టడానికి ఆ జనాలు కూడా లేకుండా వెళ్ళిపోతారు ఆ పొగకు. లేడీస్కి ఇస్తే ఏంది మగోడు ఆడ మంచికి పట్టింది కదా, అప్పుడు నాకు బీడీ అంటారు. ఆ బీడీ మేము కాల్చి ఇచ్చే పట్టుకున్నాడు అనుకో, ఊపిరి ఆడదు, ముక్కులో నోట్లో అన్ని కొడతా అంటే వాడు ఉండేవాళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోతారు. అట్లా కొందరు నాకు చీర పెట్టలే, నాకు రవికిలే, నాకు కాయ కొట్టలే అని లేడీస్ అడుగుతుంది. లేడీస్ పడితే అప్పుడు ఎక్కడే పెట్టాలమ్మా, ఎక్కడ ఇవ్వాలా, ఏం చేయాలా, ఎవరికి ఇవ్వాలంటే ఏమొద్దు, నా గోరి దగ్గర ఒక చీర రైకి పెట్టి కాయ కప్పురం కొట్టుకుంటే నేను ఎప్పటికీ రాను అని పలుకుతుంది.